గుడ్ ఈవినింగ్ వ్యూవర్స్. ఈరోజు ఈ ప్రైమ్ నైన్ న్యూస్ వాళ్ళు ఒక చక్కని కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. 18th ఈ అవార్డ్స్ ఫంక్షన్ కూడా ఉందని మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. అయితే నేను ఈ యొక్క కాలేజెస్ మేనేజ్మెంట్స్కు ఎక్కువ పార్టిసిపేట్ చేయాలని అప్పీల్ చేసుకుంటూ, అసలు ఎందుకు ఈ అవార్డ్స్, ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయనేది ఒక 2 నిమిషాలు ముందుకు పోతే, సిన్స్ నేను బాలకృష్ణారెడ్డి, నేను చైర్మన్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, రిప్రజెంటింగ్ 20 lakh స్టూడెంట్స్, 2 lakh ఫ్యాకల్టీ మెంబర్స్, ఆల్మోస్ట్ 20 యూనివర్సిటీస్. కాబట్టి నేను అందరికీ అప్పీల్ చేయడం ఏంటంటే, ఇలాంటి పార్టిసిపేషన్, ఇలాంటి అవార్డ్స్ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయాలనేది. ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ సిస్టంలో కాంపిటేటివ్ వరల్డ్ అని చెప్తుంటాం. ఇండియాకున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎడ్యుకేషన్, కాబట్టి చెప్తున్నా, యంగెస్ట్ కంట్రీ అని, యూత్ నేషన్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్తుంటాము. ప్రపంచం ఈరోజు భారతదేశం వైపు చూస్తుంది. ముఖ్యంగా ఎందుకు అంటే యువతరం దేశం, యంగెస్ట్ కంట్రీ కాబట్టి ఈ యువతకు చక్కని ఎడ్యుకేషన్ ఇవ్వాలి, చక్కని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కూడా చాలా రిఫార్మ్స్ చేస్తుంది. ముఖ్యంగా కరికులం రివిజన్ అని చెప్పేసి, అకాడమీ ఇండస్ట్రీ కనెక్ట్ అనేటువంటి కార్యక్రమాలు చాలా చేపట్టింది. సో పార్ట్ ఆఫ్ దట్ లాట్ ఆఫ్ రీఫార్మ్స్ కూడా మేము తీసుకొస్తున్నాము.